కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లగొండ జిల్లా శైవ విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వాహనాలు రాకుండా నిలిపివేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. అభిషేకాలు, వ్రత మండపాలలో భక్తులు బారులు తీరారు. నల్గొండ జిల్లా జేసీ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసము శివ కేశవుల ఇద్దరికి కూడా ప్రీతికరమైనది అని చెప్పబడుతుంది. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని కూడా పిలువబడతారు. అది కూడా కార్తీక మాసంలో వస్తుంది. ఆ యొక్క విష్ణుమూర్తి పాల సముద్రంపై యోగ నిద్రలో ఉంటాడు 4 మాసములు అని చెప్పబడుతుంది. అది ఉద్దాన ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని మళ్ళీ ప్రజలందరినీ కూడా అనుగ్రహించడానికి మళ్ళీ మొన్నటి ఏకాదశి రోజు అవుతుంది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది కాబట్టి తులసి పూజ, స్నాన, దాన, జప, దీపాదులు, దీపదానాలు మొదలైనవన్నీ కూడా ప్రజలు చక్కగా ఆ స్వామివారిని సేవించుకోవడానికి చేసి ధర్మార్థ కామ మోక్షములను పొందాలని ఆ భగవంతుని ఆశీస్సులు సమస్త ప్రజలకు అందాలని కోరుతూ ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రం మరి ఎంతో పవర్ఫుల్ గా ఉండి మరి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది. మరి మహాశివుడు ఈరోజు దర్శించుకున్న వాళ్ళకు అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ప్రత్యేకంగా ఈ చెరువుగట్టు మహాక్షేత్రము మరి చాలా మంది ప్రజలకి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచారు కాబట్టి మేము కూడా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మేము గత 3 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాము. చాలా రష్ ఉంది ఇక్కడ. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. పున్నమ రోజు ఉసిరికాయ మీద పువ్వొత్తులు పెట్టి పూజిస్తుంటాము. తులసి పూజ చేస్తాము ఇంట్లో. అంటే సంవత్సరం మొత్తం దీపాలు పెట్టకపోయినా ఈరోజు ఒక్కరోజు దీపం పెడితే దాని మహత్వం ఎక్కువ ఉంటుంది అంటారు. శుభం జరుగుతుంది అంటారు. సంవత్సరంలో ఒక్కసారి దీపం పెట్టిన వాళ్ళు కూడా ఈ రోజు ఖచ్చితంగా దీపం పెడతారు.